హలో ఫ్రెండ్స్, నా పేరు సంగీత్ శాంసన్. మీరు చూస్తూ ఉన్నారు అండర్స్టాండింగ్ ది ట్రూత్ అనే ఛానల్. ఈ ఛానల్లో ఎక్కువగా సిన్ గురించి, సిన్ నేచర్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అందులో మొదటి 9 ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల్ని చేయకపోవటం లేదా అనుసరించకపోవటం పాపంగా ఎంచబడింది. అంటే దేవునికి అయిష్టంగా, దేవునికి అవిధేయులుగా మనల్ని నిలిచిపెడుతుంది. సో ఇంకా చాలామంది ఏం చెప్తారంటే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కేవలం యూదులకు సంబంధించినవని, దాని తర్వాత క్రిస్టియన్స్కి ఈ సంబంధం లేదని, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఒక సెటన్ రూల్స్ అంటూ దేవుడు ఇచ్చాడని క్రిస్టియన్స్ చాలామంది ప్రీచ్ చేస్తూ ఉంటారు అండ్ ఈవెన్ చెబుతూ ఉంటారు. సో ఆ 10 ఆజ్ఞలు కేవలము వారికి సంబంధించినవి. కొంచెం దాన్ని మనం వెతకగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే 10 ఆజ్ఞలు అనేవి కేవలం ఒక వర్గానికి, ఒక కమ్యూనిటీకి దేవుడు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ 10 ఆజ్ఞలు అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి కూడా రిలవెంటే. సో అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు మానవ యొక్క మనుగడకి ఉపయోగపడతాయా? సో ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న సమాజానికి ఎలా రిలవెంట్ అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ఫ్రెండ్స్. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. సో బైబిల్ అంతటిని కూడా దేవుడే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి 40 మంది ప్రవక్తలు రాశారని ఏ విధంగా మనం విశ్వసిస్తూ ఉన్నాము, అలాగే దేవుడు ఈ 10 ఆజ్ఞలని తన స్వహస్తాలతో రాశాడు. సో ఈరోజు మనకు ఎన్నో సివిలైజేషన్స్ అయితే ఉన్నాయి. అది వెస్టర్న్ సివిలైజేషన్ అని, దాని తర్వాత ఈస్టర్న్ సివిలైజేషన్ అని, దాని తర్వాత ఇండియన్ అని. ప్రతి కంట్రీకి ఎన్నో రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ వీటన్నిటికీ మూలము ఏవి అని అంటే దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలే. అది 10 ఆజ్ఞలు అనేవి అప్పుడున్నటువంటి ఆ కమ్యూనిటీకే కాదు, కానీ ప్రస్తుతం ఉన్న మన సమాజానికి, మన మనుగడకి, మానవుని యొక్క మనుగడకి, దాని తర్వాత ఒక క్రూరత్వం లేని సమాజాన్ని కట్టడానికి, దాని తర్వాత దౌర్జన్యం లేని సమాజము కట్టబడడానికి 10 ఆజ్ఞలు అనేవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఉపయోగపడ్డాయి. చరిత్రలో, ప్రపంచ చరిత్రలో రాయబడినటువంటి ఏ డాక్యుమెంట్ కూడా అందుబాటులో లేదండి మానవుల యొక్క మనుగడకి ఉపయోగపడే విధంగా. దేవుని 10 ఆజ్ఞలు తప్ప. దాదాపు ఈ ఆజ్ఞలు ఒక 3000 సంవత్సరాల క్రితము ఇవ్వబడింది. బిఫోర్ క్రైస్ట్ అంటే 14వ శతాబ్దంలో, బిఫోర్ క్రైస్ట్ 14వ శతాబ్దంలో మోషే ద్వారా ఇవి మాత్రం వచ్చాయి. కానీ మోసే ఈ గ్రంథాన్ని రాయలేదు. వేరే ఇతర ఏ మనుషుల ద్వారా ఈ 10 ఆజ్ఞలు అనేది ఇవ్వబడలేదు. దేవుడు స్వయంగా తన హస్తాలతో రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు లేకుండా ఏ సివిలైజేషన్ కానీ, దాని తర్వాత అది వెస్టర్న్ కావచ్చు, ఈస్టర్న్ కావచ్చు, ఎటువంటి సివిలైజేషన్, నాగరికత అనేది డెవలప్ అయింది ఈ 10 ఆజ్ఞలు లేకుండా జరగలేదని డెన్నిస్ ప్రేగర్ అనే ఒక బైబిల్ పండితుడు చెబుతూ ఉంటాడు. సో మనం ఏర్పరచుకున్నటువంటి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ కావు, అది యూనివర్సల్గా కావచ్చు, లేదా అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ కావచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క దేశానికి పార్లమెంటరీ ఉంది, పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఉంటుంది. ఈ పార్లమెంటరీ డెమోక్రసీ కావచ్చు, మిగతా ప్రతి కంట్రీకి వారు ఏర్పరచుకున్నటువంటి ఒక విధులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు లేకుండా ఇవి ఎస్టాబ్లిష్ అవ్వలేదు, నిర్మించబడలేదని ఈయన యొక్క వాదన ఉంటుంది, డెన్నిస్ ప్రేగర్ అనే వాదన. సో ఒక ఉదాహరణ ఆయన చెప్పేది ఏంటంటే, మర్డర్ చేయవద్దు, దాని తర్వాత అబద్ధం ఆడొద్దు అని అంటే, మర్డర్ చేయొద్దు అని అంటే ఈరోజు మనకు ఎన్నో రకాలైనటువంటి ఆర్మీస్ ఉన్నాయి. ప్రతి దేశానికి కాపాడడానికి సైనికులు ఉన్నారు, దాని తర్వాత పోలీసులు ఉన్నారు, దాని తర్వాత వెపన్స్ అన్ని. సో ఇలా వీటి అవసరత ఉండేదే కాదు. దాని తర్వాత
అబద్ధం ఆడవద్దు అని అంటే ఈరోజు న్యాయ వ్యవస్థలు మనిషి అబద్ధం ఆడలేదంటే ప్రూవ్ చేయడానికి న్యాయ వ్యవస్థలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, వీటి అవసరత ఉండేదే కాదు అనేది ఇతని యొక్క వాదన. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఉమెన్స్కి ఎంతో స్వేచ్ఛ అనేది దొరికింది. ఆ కాలంలో చూసుకుంటే ఉమెన్స్ని చాలా బానిసలుగా చూసేవారు. అంతేకాకుండా బానిసత్వం నుండి విడిపించింది. ఉదాహరణకి తెల్లవాళ్ళు నల్లవారిగా నల్లజాతి ప్రజలు మిగతా అందరికంటే తక్కువ వారని, దాని తర్వాత ఈ తెల్లగా ఉన్నవారు హయ్యర్ పొజిషన్లో ఉన్నవారన్న ఎన్నో మనిషి కల్పనా కథలలో జీవించి మానవుడి యొక్క మనుగడకి ఎంతో డిస్టర్బెన్స్ తీసుకొచ్చేది. కానీ ఈ 10 ఆజ్ఞలు అనేవి ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తుందని ఈ డెన్నిస్ ప్రాగర్ అనే చెప్తా ఉంటాడు. బిబ్లికల్గా మనం చూసుకున్నా కూడా ఈ చిక్ హామర్ అనే ఒక బైబిల్ పండితుడు చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫాల్స్ గాడ్. సో దాని తర్వాత ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫాల్స్ వర్షిప్, ప్రొటెక్షన్ ఫ్రమ్ మిస్యూజింగ్ గాడ్స్ నేమ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద రిమెంబరింగ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్, దాని తర్వాత ప్రొటెక్షన్ ఫ్రమ్ పేరెంట్స్, ప్రొటెక్షన్ ఫర్ హ్యూమన్ లైఫ్, ప్రొటెక్షన్ ఫర్ ప్రాపర్టీస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ట్రూత్, ప్రొటెక్షన్ ఫ్రమ్ మ్యారేజ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ డిజైర్స్. ఇలా ప్రతి ఒక్క ఆజ్ఞ మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అనేది వివరించడానికి ఎంతోమంది దైవజ్ఞానం తెలిసిన వారు దాన్ని వివరిస్తూ ఉంటారు. కేవలం 10 ఆజ్ఞలు ఒక వర్గానికో లేదంటే ఒక కమ్యూనిటీకో, క్రిస్టియన్స్కో లేకపోతే నాన్ క్రిస్టియన్స్కో సంబంధించినవి కాదు ఫ్రెండ్స్. ఇవి మానవుని యొక్క మనుగడ కొరకు, మనిషి యొక్క క్షేమము, అభివృద్ధి, వారి రిలేషన్షిప్స్ కానీ, సో వారి యొక్క డిసిప్లిన్గా ఉండడానికి, ఓ డీసెంట్ సొసైటీని, ఈ ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ 10 ఆజ్ఞలు అనేవి చాలా ఉపయోగపడతాయని ఎంతోమంది దైవ పండితులు చెప్తూ ఉంటారు. వాటిలో ఉన్నటువంటి విషయాలని, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మనకు కూడా ఆ విషయం నిజమే అని అంగీకరించడానికి ఇష్టపడతాం. సో మొదటి ఆజ్ఞ ఏంటి అని మనము వెతకాలితే మనందరికీ తెలుసండి, నీ దేవుడైన యెహోవాను నేనే. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఫ్రెండ్స్. నిర్గమాకాండము 20వ అధ్యాయం 2 నుంచి 17 వచనాలలో ఈ మాటలన్నీ కూడా, ఈ 10 ఆజ్ఞలు అనేవి మెన్షన్ చేయబడ్డాయి. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించినాను. సో ఈ మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. సో ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్ అంటే నేనే ప్రభువును, నాకే అధికారం ఉంది. ఆ మాటలో ఎన్నో అర్థాలని మనం వెతకవచ్చు ఫ్రెండ్స్. ఈ మాట చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దేవుడుగా పిలువబడుతున్నటువంటి దేవుడను నేనే, ఈ సృష్టికి కర్తను నేనే అన్న మాటలోనికి మనల్ని నడిపిస్తుంది. నేనే వీటిని కలగజేశానని చెప్తాను. యెషయా గ్రంథము 44:6 అధ్యాయంలో మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, లేదంటే నాకంటే ముందు ఏది లేదు, నేను తప్ప వేరే ఏ దేవుడు కూడా లేడనే మాటలు మెన్షన్ చేయబడ్డాయి. చూడండి, ఎవరైనా ఒక్కరు నేనే జ్ఞానవంతుడను, నేనే బలం గలవను, నేనే ధనవంతుడను, నన్ను మించిన వారు లేరు అని ఎవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్. ఒకవేళ చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా తన వెనుక ఏదో ఉండే ఉంటుంది. ఈరోజు నేనే నీ దేవుడైన యెహోవాను. సో అందుకు నిదర్శనంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మోషే మిమ్మల్ని విడిపించుదామనుకున్నాడు, తను గివప్ ఇచ్చేశాడు. మిమ్మల్ని సంరక్షించడానికి వేరే ఎవ్వరు కూడా మీ దగ్గరికి రాలేదు. మీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. సో 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రజలు పెట్టిన మొర నేను విన్నాను, నా చెవులారా విన్నాను, నేను చూశాను,
ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక వెళ్ళు మోసెస్, నా ప్రజల్ని విడిపించు అని నేను ఒక మార్గాన్ని మీ కొరకు ఏర్పరిచాను, నా వల్ల అవుతుంది. సో ఇంకా కొంచెం క్లోజ్గా మనము వీరిని విడిపించే ఆ యొక్క సందర్భాన్ని వెతికితే ఫ్రెండ్స్, ఎవరి వల్ల కాదు, ఐగుప్తులో పెట్టే ఆ బాధల నుంచి విడిపించడానికి దేవుడు మాత్రమే సమర్థుడు. కేవలం వీరికే దేవుడాన్ని కనపరచడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగానే చెబుతూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి 10 తెగుల నుంచి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం కావచ్చు, వారికి మన్నా అనుగ్రహించడం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి దేవుని శక్తిని కనపరచడానికి, దేవుడు తమవారని, దేవుడు తమతో ఉండేవాడని, సో నేను విడిపించగలిగినటువంటి సమర్థుడని మనము గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో సందర్భాలని మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు, నేను తప్ప వేరే ఏ దేవుడు కూడా లేడనే మాటలు కూడా మెన్షన్ చేయబడ్డాయి. అది అంత సులువైన మాట కాదనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుడికి అటువంటి అధికారం ఉంది ఫ్రెండ్స్. ఈ 10 ఆజ్ఞలు దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ కమ్యూనిటీకే కాదు, ఈరోజు క్రిస్టియన్సే కాదు, ప్రతి ఒక్కరికి, మనిషిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి ఈ 10 ఆజ్ఞలు అనేది రిలవెంట్. సో మనం ఏర్పరచుకున్నటువంటి ఎటువంటి సివిలైజేషన్ అయినా, ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ మనం ఏర్పరచుకున్నా, ఎన్నో మంది తీర్మానాలు ఏర్పరచుకున్నా, దానికి మూలం మాత్రము ఖచ్చితంగా 10 ఆజ్ఞలనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3000 సంవత్సరాల క్రితం ఇవి మనకు ఇవ్వబడింది. దాదాపు మనము డెవలప్ చేసుకున్నటువంటి డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ కావచ్చు, లేదంటే ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయడానికి ఉపయోగపడిన ద మెయిన్ సోర్స్ ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు. ఆ దేవుడు గురించి థియలాజికల్ అండ్ బిబ్లికల్ టర్మ్లో మోనోథియిజం. సో ఈ మోనోథియిజం అంటే ఒకే దేవుడు, ముగ్గురుగా ఉన్నా సరే ఒకే దేవుడు, 3 విభాగాలుగా 3 ఆలోచనలుగా 3 సంకల్పాలుగా లేరు, కానీ ముగ్గురుగా పిలువబడుతున్నాను, ఒకే దేవుడుగా ఉన్నాడు ఫ్రెండ్స్. సో బిబ్లికల్ టర్మ్లో మోనోథియిజంకి ఇంకొక పదాన్ని, లేదంటే యాజ్ఞల్ని బేస్ చేసుకొని ఒక పదాన్ని యాడ్ చేశారు ఫ్రెండ్. ఏంటంటే ఎథికల్ మోనోథియిజం. మోనోథియిజం అంటే 1 గాడ్, ఎథికల్ అంటే ఒక నైతిక విలువలు ఇచ్చే దేవుడు, నైతిక విలువలు కలిగినటువంటి దేవుడు అనే అర్థాన్ని మనం చూడవచ్చు. ఈ మొదటి ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు. ఆ దేవుడు నిజంగా ఒకవేళ మీరు నన్ను ప్రేమించేవారైతే, నిజంగా మీరు నన్ను ఆరాధించేవారైతే ఖచ్చితంగా ఈ 9 ఆజ్ఞల్ని ఫాలో అవ్వాలన్నదే దేవుని యొక్క సంకల్పమైనది ఫ్రెండ్స్. అందుకే ఈ మొదటి ఆజ్ఞ ఇచ్చి మిగతా 9 ఆజ్ఞల్ని ఎలా మన జీవన విధానం కొనసాగాలో దేవుడు మనకు ఈ 10 ఆజ్ఞలు అనేది దేవుడు మనకు ఇచ్చాడు. అది మానవుని యొక్క మేలు కొరకు, మానవుని యొక్క ఒక మంచి క్షేమకరమైన సొసైటీ నిర్మించబడాలి, ప్రపంచం అంతా కూడా ఆనందకరమైనటువంటి స్థితిలో కొనసాగాలంటే ఖచ్చితంగా ఈ 10 ఆజ్ఞల్ని మనము అనుసరించాలి ఫ్రెండ్స్. సో మొదటి ఆజ్ఞ, నేను నీ దేవుడైన యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షించాను. యేసుక్రీస్తుకు ఈ సందర్భాన్ని రిలవెంట్గా తీసుకుంటే, సో ఆయన తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. పత్రికా గ్రంథాలలో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు. సో మనం కూడా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా బౌండేజ్లో ఉన్నారో, మనం కూడా ఈరోజు పాపం అనే వాటి చేత దేవుడికి అయిష్టమైనటువంటి, దేవుడు ఇష్టపడని ఆ పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. వాటికి విడిపించుకునే అవకాశం మనిషి వల్ల, ఎవరి వల్ల కాదు, కానీ ఆ దేవుడే తన సంకల్పాలని మనకు, క్రిస్టియన్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాలకు చాలా అవేర్గా ఉంటారు. ఎందుకంటే
ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ కలగదని ఎన్నో మాటల్ని మనం చూస్తాం ఫ్రెండ్స్. సో మనిషి యొక్క డెలివరీకి, మనిషి యొక్క అంతిమ విజయానికి సోర్స్ ఎవరంటే ది గాడ్. ఐఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, నేనే మీ దేవుడైన యెహోవాని. సో ఆ దేవుడైన యెహోవా మనకిచ్చే ఆజ్ఞలు ఏంటంటే మిగతా 9 ఆజ్ఞల్ని అనుసరించడమే నిజంగా దేవుని మనము ఆరాధించడం, దేవునికి మనము రెస్పెక్ట్ ఇవ్వటం, రెవరెన్స్ చేయడం అంటే గౌరవించడం అవుతుంది ఫ్రెండ్స్. రెండో ఆజ్ఞ, ఈ రెండో ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో రెండో ఆజ్ఞ రాయబడింది. ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఇండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సో ఈ స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీస్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్ని ఒక 10 స్టేట్మెంట్స్గా మనం చూసుకుంటే స్టేట్మెంట్స్గా. సో ఈ ఆజ్ఞ మనిషి యొక్క ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలైనటువంటి విభిన్న ఆరాధనలు చేస్తూ ఉంటారు. సో మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, వారికి దేవతలుగా దేవులుగా పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఆజ్ఞ చాలా భేదాభిప్రాయాల్ని కలగజేస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి విషయాల్ని కొంచెం క్షుణ్ణంగా పరీక్షించడానికి ఇష్టపడదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే, ఏ ఇమేజ్ని కూడా చేయవద్దు, వాటికి సాగిలపడవద్దు సో అనే విషయాలు రాయబడున్నాయి. ఏ రూపంనైనను నువ్వు చేసుకోనకూడదు. అది ఆకాశం అందు ఉన్నవి కావచ్చు, లేదా నీటి అందు ఉన్నవి కావచ్చు, భూమి మీద సంచరిస్తున్నటువంటి వాటిని జీవులు కావచ్చు, లేదంటే మనిషి యొక్క రూపం గురించి కావచ్చు. సో ఈ మాటల్ని ఇంకొక విధంగా ఎక్కడంటే డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండంలో తిరిగి వాటిని రిపీట్ చేస్తాడు మోషే గారు తిరిగి వాటిని రాస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలలో తిరిగి రిపీట్ చేస్తూ ఉంటారు. సరే, దయచేసి ఆ విషయాన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలలో ఉన్నటువంటి మాటలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న దేశంలో మీరు అనుసరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినము మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. ఆయనే ఎలా మాట్లాడాడు అని అంటే, ఇక్కడ చూడండి, హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ రూపమును ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమున్న ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందున్న నీలయందు ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపం కలిగిన విగ్రహంను మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములనైనను ఆకాశ సైన్యంను చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్త పడుడి అనే మాటల్ని చూస్తూ ఉంటాం. దీన్నే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్తూ ఉంటారు. ఈ పౌలు కేవలము ఒక
ధర్మశాస్త్రంలో పాండిత్యం చేసి ఒక పరిసయ్యులకు టీచర్గా కూడా అతను ఎదిగినటువంటి సందర్భాలని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. గమాలియేలు దగ్గర ఎంతో ప్రావీణ్యత సంపాదించినటువంటి వ్యక్తి. వీటిలో ఉన్నటువంటి మాటల్ని క్షుణ్ణంగా పరీక్షించి ఆయనే రాస్తున్నటువంటి మాటలు. ఎందుకు దేవుడు ఈ విధంగా రాశాడు అని చూడండి. ఒక్క మాట ఇతను కన్ఫర్మ్ చేస్తున్నాడు. వారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపములుగా మార్చిరి. అక్షయుడగు దేవుడు క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపములుగా మార్చిరి. వీటిలో నివసించడు. అది మనిషి స్వరూపం కావచ్చు, దాని తర్వాత మనిషి ఏర్పరచుకున్నటువంటి ఏ ప్రతిమనైనా అవి ఏంటంటే ఒక మాట ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ఏంటంటే క్షయమగు అంటే క్షీణించిపోయే క్షయమగు వాటిలో నివసింపడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలి. సో ఈ ఆజ్ఞ గురించి చుకామెర ఏం చెప్తా ఉంటుంటే, ఫాల్స్ వర్షిప్. మనం ఆరాధన చేస్తూ ఉన్నాము, అది ఫాల్స్గా ఉండకూడదు. సో వీటిలో కొంచెం దీని గురించి ఎందుకు దేవుడు ఈ రీతిగా ఆరాధన చేయొద్దు అని అన్నాడు అని మనం వెతకగలిగితే కొన్ని ఆధారాలు బిబ్లికల్గా మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అది బిబ్లికల్గా అయినా కావచ్చు, సెక్యులర్గా అయినా మనం చూడవచ్చు. ప్రతిసారి దేవుని మాట ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మనుషుల యొక్క మనస్తత్వాలను నొప్పించడానికి కానీ లేదంటే కాంట్రవర్సీ చేయడానికి కానీ ఈ మాటలు నేను చెప్పట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఉన్నటువంటి మాటలని మనకు ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి సమాజానికి ఎలా రిలవెంట్ అవుతుంది అనే విషయాల్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఇక్కడ దేవుడు వారికి ఇచ్చే ఆ స్థలంలో 7 జాతుల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ 7 జాతుల ప్రజలు కనానీయులు. ఈ కనానీయులు ఎలా దేవుడు ఎందుకు వారిని వెళ్ళగొట్టాడు అని అంటే, వారు చైల్డ్ ప్రాక్టీసెస్, చిన్న బిడ్డలని, తమ సొంత బిడ్డలని సాక్రిఫైస్ అంటే విగ్రహానికి బలిగా అర్పించేవారు. ఇది చాలా క్రూయల్టీ అండి. ఎందుకంటే తమ సొంత కుమార్తెలని బలిగా అర్పించడం అనేది ఏ సమాజము అంగీకరించదండి. సో దేవుడు ఇటువంటి ఆరాధన ఆశిస్తాడా? మన బిడ్డల్ని ప్రాణాలని తీసి ఆరాధించే ఆరాధన ఆశిస్తాడా? చూడండి, ఆ కాలంలో గుడులలో దేవదాసీలు అని, సో అక్కడ కొంతమంది స్త్రీలు ఉండేవారు. ఆ స్త్రీలతో వ్యభిచారం చేయటము దేవుణ్ణి ఆరాధించడంగా ఎంచేవారండి. సో అంతేకాకుండా మగవారు దాని తర్వాత ఈ సొదొమ గొమొర్రా పరిస్థితి మనం చూస్తే అక్కడ నీతికి వ్యతిరేకంగా పురుషులు తమ పురుషుల ధర్మం జరిగించక టోబోసెక్షువాలిటీ, దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి సెక్షువల్ ఇష్యూస్ అనేవి వారు మిస్యూజ్ చేసేవారు. ఒక బావి వరస లేని ఒక క్రమం లేని జీవితాన్ని కొనసాగించేవారు. సో అందుకని దేవుడు వాటిని ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఒక 2 ఎగ్జాంపుల్ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేయడానికి, దేవుడు తమ పక్షంగా ఉంటాడని మొరపెడితే వారి మొరల్ని ఆలకించి వస్తాడని జరగడానికి హిస్టరీలో 2 ఉదాహరణలు మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఏలియా ఒక్కడే దేవుని యొక్క మాట కొరకు నిలబడ్డవాడు. దాని తర్వాత బాలుకు సంబంధించినటువంటి 800 ప్రవక్తలు, ఇంకొక ఆషారాదేవి అనే ఆ దేవతకు ప్రవక్తలైన 840 మంది ప్రవక్తలు హోరేబు ఒక కొండ ప్రాంతానికి రండి, అక్కడ మనం తేల్చుకుందాం. ఈరోజు మనము ఒక ఎద్దును తీసుకొని వధించి ఆ మాంసాన్ని పెట్టి మనం దేవుణ్ణి పరీక్షించుదాం. ఎవరు దాన్ని కాల్చడానికి ఉత్తరం ఇస్తారో
వారే నిజమైన దేవుడు అనే సవాల్ను ఈ ఏలియా విసురుతాడు. ఈ ఏలియా విసిరినప్పుడు అక్కడ ఉన్నటువంటి 840 ప్రవక్తలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పేట్లతో కూసుకుంటూ రక్తాలని చిందుతూ రా బాలా 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 అని పిలుస్తూ ఉంటారు. కానీ ఏ దేవుడు వచ్చి వారికి ఆ రిజల్ట్ అనేది చూపించడు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అగ్ని, ఆకాశం నుండి అగ్ని వస్తుంది. సో ఈ అగ్ని దహించే ముందు ఏలియా ఒక పనిచేస్తాడు ఫ్రెండ్స్. దేవుని పేరిట 12 ఇజ్రాయెల్ గోత్రాల పేరిట రాళ్ళను నిలబెట్టి ఇక్కడ వధించిన మాంసాన్ని ఒక లోయ తీసి ఆ గోతి పైన ఈ మాంసాన్ని పేర్చి అక్కడ ఉన్నటువంటి కట్టలన్నీ తడిసిపోయేలాగా వాటర్ పోయమంటాడు. సో మామూలుగా మనము నిప్పు అంటిస్తే పచ్చిగా ఉన్నది అంటుకోవడం అనేది అసాధ్యం ఫ్రెండ్స్. కానీ ఏలియా ఈ వధించబడినటువంటి ఈ మాంసం మీద నీళ్లు పోయించి అసలు అగ్ని అంటుకుంటుందనే అవకాశం లేదు, ఎవ్వరి వల్ల ఇది జరగదు. ఆ అగ్ని అంటించడం మనం పెట్రోల్ పోసినా ఇంకేది పోసినా అది అంటుకునేయడం అనేది అసాధ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద ఫైర్స్ని ఆర్పడానికి నీటిని ఉపయోగిస్తారు, కానీ నీటిలో ఈ అగ్ని వెలగడం అనేది అసాధ్యం. ఈ పని ఏలియా చేస్తాడు. ఏంటంటే మండుతున్నటువంటి ఈ వీటన్నిటి పట్ల ఈ వధించినటువంటి ఆ మాంసం మీద నీరు పోసి మొత్తం పచ్చిగా వాటిని చేసేస్తాడు. అప్పుడు దేవా నీవు సత్యవంతుడవు, ఎందుకంటే ఈ మాట కొరకనే నిలబడ్డాను, నీ ప్రజలు నిన్ను అనుసరించగా వీటిని అనుసరిస్తాం, వాటి వల్ల వచ్చే జ్ఞానం వీరికి ఏది కూడా ఉపయోగపడదు, నీవు ఉత్తరాన్ని ఇవ్వు ప్రభా, నీ పక్షాన నేను నిలబడ్డాని ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంసాన్నంతా బుగ్గి చేస్తుంది ఆ అగ్ని వచ్చి. దేవుడు ఉత్తరం ఇచ్చాడు ఫ్రెండ్స్. దేవుడు మాట్లాడాడు, దేవుడు ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రెండో ఎగ్జాంపుల్ మనం చూస్తే షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఈ నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టి దీని సాగలపడని ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలో పాడవేయబడతారు అనే ఒక ఆజ్ఞ శాసనాన్ని తీసుకొస్తాడు. ఇక్కడ ఆ ప్రాంతంలో ఈ ప్రజలు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అనేవారు బానిసలు ఫ్రెండ్స్. సో బానిసలుగా ఉన్న వీరికి స్వేచ్ఛ అనేది ఉండదు. కానీ దేవుడితో ఉన్నటువంటి సహవాసము, దేవుడు ఏమై ఉన్నాడు అని ఎరిగినటువంటి ఈ ప్రజలు మాకు తెలియని వీటికి మేము సాగిలపడమండి అని చెబుతూ ఉంటారు, వ్యతిరేకిస్తారు. ఈ వ్యతిరేకించినప్పుడు ఆ అగ్నిగుండంలో 7 ఇంతలు అధికం చేయండి అని రాజు ఆజ్ఞ ఇస్తాడు కోపంతో. నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మీరెందుకు సాగిలపడరు అని. మీరు ఇందులో మమ్మల్ని వేసినా మేము దీనికి సాగిలపడం, ఎందుకంటే మా దేవుడు అగ్నిగుండంలో కూడా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అనే ఒక మాట చెబుతూ ఉంటారు. అయితే వీరిని వేసినటువంటి లోపల అగ్నిగుండంలో పడేసినటువంటి 2 వ్యక్తులు చనిపోతారు ఫ్రెండ్స్. ఈ వేయబడినటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తే తిరిగి వచ్చే అవకాశము మనిషి యొక్క ఆలోచన ప్రకారము జరగదు. కానీ అందులో వారు సజీవంగా నిలిచారు. అక్కడ ఈ దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనకు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెబుకద్నెజరు నేను 3 వేసాను కదా, అందులో నాకు 4 కనిపిస్తూ ఉన్నారు ఏంటి అని దానియేలును అడుగుతూ ఉంటాడు. సో ఆ తర్వాత వారు ఎలా లోపలికి వెళ్ళారో అలాగే బయటికి వచ్చారు. అగ్నిగుండంలో 7 ఇంతలు వారిని ఆ అగ్నిగుండంలో పడవేసిన వారు ఆ వేడి సెగకు చనిపోయారు. కానీ అగ్నిలో పడవేయబడినటువంటి ఈ 3 వ్యక్తులు కూడా సజీవంగా బయటకు వచ్చారు. అక్కడ ఒక మాట మెన్షన్ చేయబడింది ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక చలికాలంలో చలి కాచుకున్నప్పుడు మన ఈ చేతులకు, ఈ బట్టలకి కావచ్చు పొగ వాసన అనేది వస్తూ ఉంటుంది. అటువంటి వాసన కూడా వారి యొక్క వస్త్రాల నుంచి రాలేదు అనే మాటలు మెన్షన్ చేయబడ్డాయి. వారి యొక్క వెంట్రుక కూడా ఈ యొక్క శిరోజాలు కూడా కాలినట్టుగా దాఖలాలు లేవు. సో వారిని బయటికి తీసుకొచ్చాక, పరీక్షించాక ఈ నెబుకద్నెజరు ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనుసరించినటువంటి ఈ దేవుడు సత్యవంతుడు, కాపాడుటకు సమర్థుడు. సో
ఇక నుంచి ఎవరైనా ఈ దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే వారికి శిక్షార్హులు అనే శాసనాన్ని తీసుకొస్తాడు ఫ్రెండ్స్. హిస్టరీలో దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేశాడు. ఇక యేసుక్రీస్తు యొక్క జీవితంలోనికి మనం ఆయన యొక్క జీవితంలో జరిగించినటువంటి సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఉప్పొంగుతున్నటువంటి సముద్రాన్ని నిమ్మలంగా ఆపేశాడు. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాడు. కోల్పోయినటువంటి ప్రాణాలని తన మాట చేత తీసుకొచ్చాడు. దాని తర్వాత నడవలేని 48 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధుల చేత, అపవాదుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించాడు ఫ్రెండ్స్. తన మాట యందు లక్ష్యం ఉంచిన వారు ప్రతి ఒక్కరు, తనను అనుసరించినటువంటి ప్రజలు కూడా ఎన్నో అద్భుతాల చేత ప్రజలకు మేలు చేశాడు. హిస్టరీలో ప్రూవ్ చేసుకున్నాడు. నేను రోషం కలిగిన వాడను అనే మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక ఇండియాలో జరిగినటువంటి కొన్ని సందర్భాలని మనం చూసుకుంటే, ఇక్కడ హిస్టరీలో ఈ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ లేనప్పుడు మనుషుల్ని ఎన్నో రకాలైనటువంటి కుల వ్యవస్థల చేత, సో బ్రాహ్మణ్స్కి పరంగా మనం చూసుకుంటే శూద్రులు, అంటరాని వారు ఒక కాలంలో మనం చూసుకుంటే పైన ఈ వస్త్రాలు లేకుండా జీవించేవారండి. సతీ సగమనం అని, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి. స్త్రీలు చదువుకోకూడదని ఎన్నో రకాలైనటువంటి తీర్మానాలు, సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడని తీర్మానాలు తీసుకొచ్చేవారు ఫ్రెండ్స్. ఇక హిస్టరీలో మనము చూసుకుంటే అణచివేతకు చాలా గురి చేయబడినటువంటి ప్రజలు ఉన్నారు. దేవుడు రాజుకు ఒక న్యాయము, కింద వారికి ఒక న్యాయంగా చూస్తాడా అండి? అది ఎన్నటికీ చూడడండి. అలా ఒకవేళ ఆ తీర్మానం ఇస్తే అతడు దేవుడుగా ఉండటానికి అర్హుడు కాదు. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కల్పనా కథల్ని, ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఏర్పరిచినటువంటి శాసనాల్ని మనం అనుసరించడానికి ఇష్టపడుతూ ఉన్నాం, కానీ వాటిలో ఉన్నటువంటి వాస్తవము ఎంత, దేవుడు ఎటువంటి మాటలను అంగీకరించగలుగుతాడు అని ఆలోచించే విషయంలో మనం మాత్రము వెనుకబడిపోతా ఉన్నాం. విగ్రహం ద్వారా వచ్చే జ్ఞానం ఏ మాత్రం కూడా మనిషికి మేలు కలగజేయదు అనే విషయాన్ని చూస్తూ ఉంటాం. అంతేకాకుండా విగ్రహం గురించి, అది కేవలం రాతిది, అవి చెవులుండి వినవు, కనులుండి చూడవు, మాట్లాడవు, నోరుండి మాట్లాడవు, వాటిని చేయువారు వాటి వంటి వారే అనే మాటలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో రాయబడింది ఫ్రెండ్స్. ఈరోజు మనిషికి జ్ఞానం కలగజేసేది, మనిషి యొక్క మానవుని యొక్క మనుగడకు క్షేమం కలిగజేసేది 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలలో రెండో ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఏ విగ్రహంనైనా చేసుకునకూడదు, ఏ రూపంను కూడా చేసుకునకూడదు. ఒకవేళ మీరు నిజంగా నన్ను ఆరాధించాలి అని అనుకుంటే, నిజంగా నన్ను నా యొక్క కట్టుబాట్లను అనుసరిస్తే, నన్ను ఆరాధించినట్టు, నేను నిర్ణయించినటువంటి ఈ పద్ధతులను అనుసరిస్తే నిజంగా నన్ను ప్రేమించినట్టే అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ 10 ఆజ్ఞలను మనము చూడవచ్చు ఫ్రెండ్స్. సో రెండో ఆజ్ఞ ఏంటంటే, ఏ విగ్రహం, ఏ రూపము. ఎందుకంటే దేవుడు ఆత్మ అండి, కనిపించడు. దానికి ఉదాహరణకి ఒక మాట మనము చూసుకుంటే గనక, గాలిని మనం చూడలేము ఫ్రెండ్స్, కానీ ఆ గాలిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. చల్లగాలి వస్తుంది, వేడి గాలి వస్తుంది, మనకు కనిపిస్తుందా అండి? కనిపించదు. కానీ గాలి లేదా? 100% ఉంది. అది ఎలా తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనిషి యొక్క ఆలోచనకు దేవుడు కనబడతాడు. సృష్టించినటువంటి సృష్టిని చూడటం వల్ల దేవుడు మనకు కనబడతాడు అని రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ చూడండి, 18వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలియని సత్యాలన్నీ కూడా మన మధ్యలో వివరించబడ్డాయి. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను.
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా తేటపడుచున్నది. కనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఏ వాదన కూడా మానవుని యొక్క మనుగడకు మేలు చేయదండి. ఇక్కడ వాదనలు, వ్యర్థమైనటువంటి వాదనలు, వారి అవివేక హృదయములు అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దాని తర్వాత తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. విగ్రహం ఈరోజు తెలియని వాటిని, వాటిలో జీవం లేని వాటిని మనము చేసుకొని వాటిని అనుసరిస్తూ ఉన్నాం. అక్కడ వీటి ద్వారా వచ్చే నైతిక విలువలేవి కూడా మానవుని యొక్క మనుగడకు ఉపయోగపడవని ఎన్నో రకాలైనటువంటి మాటలు అయితే చూస్తూ ఉంటాం. రెండో ఆజ్ఞ, నువ్వు వేరే ఏ విగ్రహం వేటిని కూడా ఆరాధన చేయకూడదు. నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చేవాడు కాను. ఈరోజు ఏదన్నా వస్తువు తయారు చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ వస్తువును తయారు చేసింది ఒక కంపెనీ. సో ఈ కంపెనీది నేను కొనుక్కున్నాను, ఇది కొనుక్కొని నేను దీన్ని వాడుతూ ఉన్నాను, ఇది నాకు సొంతం. నేను ఇది కొనుక్కున్నాను కదా, కానీ దీన్ని తయారు చేసింది మాత్రం నేను కాదు. ఈరోజు ఒకవేళ తయారు చేసిన వ్యక్తికే దీని అవగాహన ఉంటుంది. ఈ సృష్టిని ఏ రీతిగా తయారు చేశాడు, ఎంత సమయంలో తయారు చేశాడు, దాని తర్వాత ఎటువంటి వస్తువులను వాడాడు, ఎలా నిర్మించాడు, దాని పర్పస్ ఏంటి, వీటన్నిటిని గురించి కూడా దేవుడు ఈ సమస్త విశ్వం గురించి క్లారిటీ మనకు ఇస్తూ ఉన్నాడు. నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు. ఈ స్టేట్మెంట్ అనేది అంత ఈజీగా వచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు ఫ్రెండ్స్. నేను తప్ప వేరే ఏది కూడా మీరు దేవుడిగా పూజింపకూడదు, సాగిలపడకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వీటిలో ఉన్నటువంటి విషయాల్ని కొంచెం క్షుణ్ణంగా గమనిద్దాం. అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని తెలుసుకొని మనం అనుసరించడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఇది రెండో ఆజ్ఞ. ఈ రెండో ఆజ్ఞల్ని కావచ్చు, ఈ 10 ఆజ్ఞల్ని దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి రెండో ఆజ్ఞ. దేవుడు ఈ విషయంలో మనకు మేలు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అంతేకాకుండా చాలా సమయం పడుతుంది ఒక్కొక్క ఆజ్ఞ గురించి ధ్యానించడానికి, దాని తర్వాత ప్రిపేర్ చేయడానికి. సో కనుక ఒక నెక్స్ట్ వీడియోలో మిగతా ఆజ్ఞల గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం కావచ్చు, సబ్స్క్రైబ్ చేయడం కావచ్చు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం కావచ్చు, వారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు ఇటువంటి వీడియోస్ నేను చేయాలా వద్దా అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు